जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। జై మా లలితా సహస్రనామ పాఠన కార్యక్రమంలో ఈరోజు మనం 166వ శ్లోకం నుంచి చదువుకుందాము. విశ్వగ్రాస విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోని నిలయ కూటస్థాకులరూపిణి. విశ్వగ్రాస ప్రళయంలో సమస్త విశ్వాన్ని మృంగివేయింది కాబట్టి విశ్వగ్రాస. అలాగే యజ్ఞంలో వేసిన ద్రవ్యాలన్నిటినీ గ్రహించున్నది, అందుకని విశ్వగ్రాస అని చెప్పారు. విద్రుమాభ, విద్రుమం అంటే పగడపు, పగడపు వెలుగుతోటి ప్రకాశించున్నది అని. అగ్నిహోత్రంలోని అగ్ని రూపంలో పగడపు అరుణకాంతిని కలదే అని. విద్ అంటే జ్ఞానం, ద్రుమం అంటే వృక్షం, అంటే వేదరూపం అనే వృక్షరూపంగా ఉన్నది, అంటే జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉన్నది అని అర్థం. వైష్ణవి, యజ్ఞమే విష్ణువు అని చెప్పబడింది. యజ్ఞస్వరూపమే అమ్మవారిగా వైష్ణవి, విష్ణువు పత్ని వైష్ణవి. విష్ణు రూపిణి, విష్ణు రూపంలో ఉన్నది, అంటే విష్ణువుకు వైష్ణవికి ఇక్కడ అభిన్నం చెప్పబడుతుంది. ఆమె విష్ణు రూపంలో ఉందని. విష్ణువు యొక్క శక్తి వైష్ణవి. విశ్వాన్నంతా మిరింగివేస్తున్నటువంటి విశ్వరూపంలో ఉన్న వైష్ణవి రూపం ఇక్కడ చెప్పబడింది. విశ్వరూపం అంటే భగవద్గీతలోను శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిస్తాడు విశ్వరూప దర్శనం. ఇక్కడ అది అమ్మగా గుర్తు తెచ్చుకోవాలి. అంటే రూప విష్ణు విగ్రహ, పురుష రూపంలో ఉన్నప్పుడు ఆమె విష్ణు విగ్రహంగా ఉంది, ఆమె విశ్వగ్రాస అయింది. యజ్ఞప్రియ నామం దగ్గర నుంచి మనం చూస్తే యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి, యజమాన స్వరూపిణి, ధర్మాధార, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని, విశ్వరూప, విశ్వభ్రమకారిణి అని అన్ని నామాల్లోనూ యజ్ఞ స్వరూపంగా తానే ఉండి, యజ్ఞానికి ఉపయోగపడే ప్రతి దాంట్లోనూ తనే అయి ఉండి ఈ విశ్వాన్నంతా పోషిస్తూ ఈ విశ్వం నడవటానికి కారణమవుతూ ఉంది, సృష్టి స్థితికి కారణమైంది. ఇక్కడ విశ్వగ్రాస అంటల్లో అమ్మ యొక్క ప్రళయ రూపాన్ని చూపించారు. అదే విశ్వరూప సందర్శనలోని వైష్ణవి రూపంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. అయోని, యోని శబ్దానికి కారణమని పేరు. అయితే అందరి జన్మలకు కారణం ఉంటుంది, అమ్మ జన్మకు కారణం లేదు కాబట్టి ఇక్కడ అయోని అని చెప్తున్నారు. యోని నిలయ, పుట్టుకల్లో ఉన్నది. ప్రపంచానికి కారణం మాయా లేదా ప్రకృతి అని చెప్తున్నాం. యోని నిలయ అంటే ప్రపంచానికి కారణమైనటువంటి మాయాశక్తి యందు ఉన్నటువంటి స్వరూపము యోని నిలయ. ఆ మాయ ద్వారానే సృష్టి అంతా ఏర్పడింది, అందుకని అమ్మను యోని నిలయ అన్నారు, మాయా స్వరూపంలో ఉన్నది అని. ఇక నిశ్శేష భావంలో లేనవగటం, నీ లయ అనే 2 అర్థాలు ఉన్నాయి. నీ అంటే నిశ్శేష భావంలో, లా అంటే లయమవటం అని. యోని అంటే జన్మకు కారణమైంది, నీ లయ అంటే పూర్ణ లయకారిణి, అంటే కైవల్య రూపం అని అర్థం. జీవుల జన్మకు కారణమైంది, తర్వాత వారి కర్మలను పూర్తి చేయించి కైవల్యాన్ని ఇచ్చినది. ఇక శ్రీచక్రపరంగా
త్రికోణం యోని, బిందువుకు త్రికోణం లేదు, అది అయోని. భగవద్గీతలో తాసాం బ్రహ్మ మహద్యోని అని అహం బీజ ప్రధాపిత అని చెప్పారు. అంటే నా చైతన్యపు బీజమే మహద్యోని అయినటువంటి ప్రకృతి ఎందు ఉండొచ్చే విశ్వం ప్రసరింపబడుతుంది అని చెప్పారు. ఈ బీజమే యోని నిలయ. ఇది అమ్మ యొక్క రూపం. అమ్మ యొక్క ఈ చైతన్యం నుంచి, ఆ శక్తి నుంచి ఈ చరాచర విశ్వం సృజించబడింది. కూటస్థ, కూటం అంటే మాయా అని కూడా అర్థం ఉంది. దీనిలో ఉన్నది అంటే దీన్ని కూటస్థం అంటే ఈ మాయలో ఉన్నది అంటే మాయని అధిష్ఠించి ఉన్నది అని చెప్పి. ఏదైనా సమూహాన్ని కూటం అంటాం. ఇంద్రియాల సమూహం ఒక కూటం, ప్రాణాల సమూహం ఒక కూటం, వృత్తులు, ఆలోచనలు ఇదంతా ఒక కూటం. వీటన్నిటినీ పనిచేయింపచేయున్నది కనుక కూటస్థ. వీటన్నిటిలోనూ ఉండి వాటిని పనిచేయింపజేస్తుంది. ఇక ప్రపంచ వికారాలకు అతీతంగా నిర్వికారంగా ఉండే తత్వం కూడా దాన్ని అచలమైన తత్వాన్ని కూటస్థం అని చెప్తున్నారు. ఇంకొక అర్థంలో 3 కూటముల యందు, అంటే 3 కూటాలు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, వాగ్భవ కూటం, కామరాజు కూటం, శక్తి కూటం అని. ఇలా 3 కూటాలు యందు ఉంది కాబట్టి కూటస్థ అని చెప్పబడింది. ఇక శిఖర భావంలో తీసుకుంటే మేరు కూటంపై ఉన్నది కాబట్టి కూటస్థ అని చెప్పబడింది. కూటస్థ అచలం ధ్రువం అని గీతలో కూడా చెప్పబడింది. అంటే ఈ ఆత్మ అనేది ధ్రువమైనది అని చెప్పబడింది. అటువంటి ఆత్మస్వరూపిణి అమ్మ అని చెప్పడానికి కూటస్థ అనే పదాన్ని వాడారు. కుల రూపిణి, కులం అంటే షట్చక్రములను చదువుకున్నాము, వీటిలో ఉన్నది కాబట్టి కుల రూపిణి. తరువాతి శ్లోకం వీరగోష్ఠీ ప్రియా వీర నైష్కర్మ్యానాదరూపిణి విజ్ఞాన కలనా కల్య విదగ్ధ బైందవాసన. వీరగోష్ఠి ప్రియ, వేదాంత పండితులలో దిట్ట అయినటువంటి వారు వీరులు. వారి గోష్ఠిని లేదా సంభాషణలను వినటానికి ఇష్టపడినది వీరగోష్ఠి ప్రియ. వేదాంత జ్ఞానం, అమ్మవారి తత్వం వీటితోనే ఎప్పుడు అనుసంధానం చేస్తూ నిరంతరం దర్శిస్తూ వింటూ మాట్లాడుతూ ఉండేవారిని వీరులు అని చెప్తున్నారు. శ్రీ విద్యా రహస్యాలు, అంతర్బహిర్యాగాలు, దేవీతత్వం, శ్రీచక్ర రహస్యాల గురించి మాట్లాడుతూ ఉండేవారు వీరులు. వీరి గోష్ఠిని విని అమ్మ సంతోషిస్తుందట. అలాగే అమ్మ వీరగాథలు చెప్పుకునే వారిని చూసి కూడా సంతోషిస్తుంది. కాబట్టి వీరగోష్ఠి ప్రియ, అమ్మ యొక్క వీరగాథలు ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళని చూసి సంతోషిస్తుంది. వీర, అతి పరాక్రమంతో శత్రువులను ఎదుర్కొని సంహరించినది కనుక వీర అని చెప్పబడింది. నైష్కర్మ్య, ఏ విధమైనటువంటి కర్మలు లేనిది. భగవద్గీతలో ఈ నైష్కర్మ్య స్థితిని బ్రాహ్మీ స్థితిగా చెప్పారు. ఉపాధులకు అతీతమైనటువంటి ఆత్మతత్వంతో తాదాత్మ్యం చెందిన వానికి ఇక కర్మ అవసరం లేదు. ఆ స్థితిని పొందటాన్ని నైష్కర్మ్య స్థితి అంటారు. ఇక గుణాలు వారిని కట్టిపడవేయలేవు. లోక కళ్యాణం కోసం భగవత్ శక్తి అవతరిస్తూ ఈ లోకంలో కర్మలు ఆచరిస్తూ ఉంటుంది. కానీ కర్మ సంబంధాలు ఏవి కూడా వారికి అంటవు. భగవద్గీతలో ఇదే చెప్పబడింది, తస్య కర్తారమపి మాం విద్య కర్తారమప్యయం అని. నేను కర్తనైనా అకర్తను అని తెలుసుకోమని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ అహం, మమ వీటికి అతీతమైనటువంటి జ్ఞానస్వరూపుని కాబట్టి ఆమెకి ఏ విధమైనటువంటి కర్మలు అంటవు. అందుకనే నైష్కర్మ్య అని చెప్పబడింది. నాదరూపిణి, నాదమే రూపంగా కలది. మన అమ్మ నామం నాదరూప అన్న చోట చెప్పుకున్నాము. అక్కడ ఇక్కడ కూడా ఒకటే అర్థం. నాదరూప అన్న, నాదరూపిణి అన్న. అవ్యక్తమైనటువంటి జగత్తు నుంచి వ్యక్తమైనటువంటి జగత్తు వచ్చింది. ఈ మధ్యలోని స్థితిని నాదము అంటున్నారు. అంటే ఓంకార శబ్ద బ్రహ్మం. అవ్యక్తమైన దాని నుంచి
ప్రకంపనలు కలిగి దాని నుంచి అంటే శబ్ద ప్రకంపనలు కలిగి దాని నుండి సృష్టి ఏర్పడింది. దీనికి ముందు వినపడిన శబ్ద రూపంలో ఉన్నటువంటి నాదము ఏదైతే ఉందో అది కూడా ఈశ్వర శక్తి, అదే నాద రూపిణి అని అంటున్నారు. అంటే అకార ఉకార మకారాలు జాగ్రత్త స్వప్న సుషుప్తులుగా వాటిపైన ఉన్నటువంటి చతుర్థ భూమికను తూరీయంగా చెప్తున్నారు. ఇది ధ్యానం ద్వారా తెలుసుకోగలిగినటువంటి విషయం. అంటే అవ్యక్త జగత్తు నుంచి వ్యక్త జగత్తు రావడానికి ముందు ఉన్నటువంటి ప్రకంపనల రూపం నాద రూపం, అదే అమ్మ యొక్క రూపం. అంటే అక్కడ అమ్మ నాదరూపిణిగా ఉంది. ఇక యోగులు ధ్యానంలో తమ హృదయంలో వినే నాదం అనాహత నాదం. ఇది పొందిన వారికి ఆనందంతో ఒళ్ళు పులకరించి ఆనందాశ్రులు రాలుతాయని చెప్తారు. ఇక్కడ కూడా అమ్మ యోగుల హృదయంలో నాదరూపిణి, శబ్దరూపిణి, ఓంకార శబ్దరూపిణి. ఇక అమ్మ మాతృగా వాడిన రూపిణిగా నాదరూపిణి అని చెప్పుకోవచ్చు. నాదం నుండి శబ్దాలు, వాటి నుండి మంత్రాలు ఏర్పడ్డాయి. మనలో భ్రూ మధ్య స్థానం నుంచి ఒక్కొక్క అంగుళం పైకి వివిధ దశలు చెప్పబడ్డాయి. బ్రహ్మరంధ్రంలోకి వెళ్ళబోతున్నటువంటి దశలో నాదాంత స్థితి కలుగుతుంది. అక్కడ పరదేవత నాదమునందు ఉంది. అందుకని అమ్మని నాదరూపిణి అని చెప్తున్నారు. విజ్ఞాన కలన విశేషమైనటువంటి జ్ఞానమే విజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. విశేషమైనటువంటి జ్ఞానం ఇది బ్రహ్మజ్ఞానం. దీన్ని తెలుసుకునేటటువంటి బుద్ధి లేదా తెలివి కలది కాబట్టి అమ్మని విజ్ఞాన కలన అని చెప్పారు. నాదరూపమైనటువంటి ఓంకారం నుంచి వేదాలు వ్యక్తమయ్యాయి. వేదాలు అమ్మ రూపం. వేద విషయాలను విశదీకరించే 14 విద్యలను ధారణ చేసుకోగలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉందో యథార్థంగా అది విజ్ఞానం అని చెప్పబడింది. ఈ జ్ఞానాన్ని కలిగించినది కాబట్టి విజ్ఞాన కలన అని చెప్పబడుతుంది. కళ్య కళల యందు లేదా అన్ని విద్యల యందు నేర్పురాలు. విద్యలంటే అపరావిద్య. పరావిద్య అపరావిద్య రెండు కూడా ఆమె. ఇక ఈ ప్రపంచం ఏర్పరిచే విజ్ఞానం కలదు కాబట్టి విజ్ఞాన కళ్య అని చెప్పబడింది. కళ్య శబ్దానికి ఇంకొక అర్థం ఉంది, ప్రభాత కాల రూపిణి అని. రోగరహిత స్థితిని కూడా కళ్య అంటారు. అటువంటి స్థితిని కలిగించున్నది, ఇచ్చున్నది అని, అంటే మంగళకారిణి అని అర్థాలు ఉన్నాయి దీనికి, కళ్య అన్నదానికి. విదగ్ధ నేర్పరితనము లేదా చాతుర్యము కలది. ప్రపంచంలోని ప్రతిదాని వెనుక ఒక విజ్ఞానం, ఒక చాతుర్యం ఉంది. ఈ ప్రతిదానికి వెనుక ఉన్నటువంటి భగవత్ శక్తి ఎంత అద్భుతమైందో అనిపిస్తుంది ఈ సృష్టిలో జరిగేవన్నీ చూస్తున్నప్పుడు. ఈ ప్రపంచం అంతా కూడా నాదమయం. దానిలోంచి ఒక అద్భుత సృష్టి వచ్చింది. అదే శారదామాత ఒకసారి అంటారు, దక్షిణేశ్వరంలోని చెట్లు చేమలన్నీ కూడా భగవంతుని సంగీతాన్ని గానం చేస్తున్నాయి. అవి వినగలిగే చెవులుంటే వినపడతాయి అని చెప్తారు. అంటే సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా అమ్మ యొక్క నాదరూపంలో ఉంది. అందులోంచి ఈ సృష్టి అనేది జరుగుతుంది. దీని వెనుక ఉన్నటువంటి నాదతత్వం, దాని యొక్క నేర్పరితనాన్ని విదగ్ధ అని చెప్తున్నారు. సృష్టి ఏర్పరచగలిగే చిత్రత కలదేగిదని. బైంద వాసన బిందు రూపంలో ఉన్నది. బిందు అంటే ప్రథమ స్పందన. పరమాత్మ యొక్క ప్రథమ స్పందన శక్తి అదే బిందువు. అనేకం అవ్వాలనే ఆ కోరిక ఏదైతే వచ్చిందో దాన్ని స్పందన అని అంటున్నాము. ఇప్పుడు శక్తి నుంచి ఈ స్పందన నుంచి నాదం ఏర్పడింది. నాదం నుంచి సృష్టి ఏర్పడింది. అందుకని బైంద వాసన అంటే బిందు రూపంలో ఉన్నది అని చెప్తున్నారు. మూలస్థానం అది. బిందు స్థానంలో శక్తి పరమాత్మతో కలిసి ఉంది కాబట్టి రెండు కలిపి ఉన్నాయి ఒకే స్థానంలో. దాన్ని బైంద వాసన అని చెప్పారు. ఇక శ్రీచక్రంలో కూడా బిందు స్థానమునందు ఉన్నది కాబట్టి బైంద వాసన అని చెప్పబడింది. తరువాతి శ్లోకం
తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని. తత్వాధిక ప్రపంచమునకు చెందిన తత్వములన్నిటిపైన ఉన్నది అని, అంటే వీటన్నిటికీ అతీతురాలు అని. తత్వములన్నీ కూడా మార్పు చెందుతాయి, ఇవి లయించేవి. వీటికి అతీతమైనటువంటి పరతత్వం ఎప్పుడు కూడా మార్పు చెందింది. అందుకని వీటన్నిటికంటే, ఈ తత్వాలన్నిటికంటే కూడా అధికమైనది అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అమ్మ తత్వాధిక. తత్వమయి తత్వములతో నిండినది, తత్వములన్నిటిలోనూ ఉండి పనిచేయిస్తూ ఉంటుంది కనుక తత్వమయి అని చెప్పారు. అంటే ఈమె యొక్క శక్తి అన్ని తత్వాల్లో వ్యాపించి ఉంది. ఇలా వ్యాపించలేకపోతే అవన్నీ కూడా జడములవుతాయి. ఇక 36 తత్వాలను 3 రకాలుగా చెప్తారు. ఇవి పృథ్వీ మొదలుకొని మాయ వరకు, దీన్ని ఆత్మతత్వం అంటున్నారు. ఇక్కడ మాయతోటి కప్పబడి చైతన్యం ఉనికి మాత్రంగా ఉంటుంది. ఇక మాయ మొదలు సదాశివ వరకు విద్యాతత్వం అని చెప్తున్నారు. ఇక్కడ సత్తు చిత్తులు అనావృతమై ఉంటాయి, ఆనందం ఆవృతమై ఉంది. ఇక శివశక్తులు ఇద్దరూ కలిపి శివతత్వం అంటారు. ఇక్కడ 3 అనావృతాలే ఉంటాయి, అంటే సత్ చిత్ ఆనంద స్వరూపం. అందుకనే అమ్మ ఇక్కడ సచ్చిదానంద రూపిణి అవుతుంది. ఈ 3 తత్వాల్లోనూ ఉంది కాబట్టి అమ్మని తత్వమయి అని చెప్పారు. తత్వమర్థస్వరూపిణి, తత్వం అర్థరూపమై ఉన్నది అని. తత్ అంటే ఆ పరబ్రహ్మ పదార్థం, త్వం అంటే నీవు, అంటే నీవు ఆ పదార్థము, అంటే ఆ బ్రహ్మ పదార్థం నీవే అయి ఉన్నావు అనే అర్థాన్ని తెలిపే స్వరూపం ఏదైతే ఉందో అది తత్వమర్థ స్వరూపిణి. అంటే ఇక్కడ తత్వమసి అనే మహావాక్యం తానే ఉంది అని అర్థం. ఇది ఎలా అంటే, ఉదాహరణకు ఒక కుండ నీరు తీసుకుంటే, కుండలో సూర్యుడు అందులో ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుని వెలుగు వల్లే కుండ నీరు కనబడుతూ ఉంది. కుండలో సూర్యుడు, అసలు సూర్యుడు వేరు కాదు, కానీ కుండ లేనప్పుడు ఉన్నది ఇంకా ఒకే ఒక సూర్యుడు. ఇదే తత్వమయి, అన్నిట్లోనూ ఉన్నది తత్వమర్థ స్వరూపిణి. ఆ తత్వము 2 కూడా తనై ఉన్నది. తత్వాధిక, ఈ సృష్టి తత్వాలన్నిటికి కూడా పైన ఉన్నటువంటిది. సామగాన ప్రియ, సామవేద గానాలను ఇష్టపడినది. సౌమ్యంగా చేసే గానాన్ని కూడా సామగానం అని అంటారు. ఇది ఇష్టపడుతుంది. సౌమ్య, సౌమ్య అనే పాఠాంతరం కూడా దీనికి ఉంది. సా ఉమా అంటే సౌమ్య, అంటే శక్తి సహిత శివస్వరూపం. సా ఉమా, ఉమా సహిత అని. సోమమందు ఉన్నది సౌమ్యం అని ఇంకొక అర్థం. అంటే సోమం అంటే చంద్రమండలం, మన శరీరంలోని చంద్రమండలం నందు ఉన్నది, అంటే బ్రహ్మానంద రసస్వరూపిణి అని అర్థం. దీన్ని పానం చేస్తున్నటువంటి ఆనంద దశ ఏదైతే ఉందో దాన్ని సౌమ్య దశ అని అంటున్నారు. అందుకని అమ్మని ఇక్కడ సౌమ్య అని సంబోధించారు. సదాశివ కుటుంబిని, ఎప్పుడు కూడా సదాశివునికి ఆమె ఇల్లాలు. ఇక్కడ సా ఉమా అని చెప్పినప్పుడు కూడా సదాశివుడు ఉమతో కూడి ఉన్నాడన్న అర్థం వచ్చింది. సదాశివుని కుటుంబం అంటే ఈ అనంత ప్రపంచం, బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు వీళ్ళందరికీ కూడా పై ఉన్నది సదాశివుడు. అంటే వీరి ద్వారా సృష్టి స్థితిలయ కార్యాలు జరపబడుతున్నాయి. వీటన్నిటికీ పైన ఉన్నటువంటి వాడి సదాశివుడు. అటువంటి అనంత కుటుంబానికి పెద్ద సదాశివ కుటుంబిని. తర్వాతి శ్లోకం. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వినివారిణి స్వస్థ స్వభావ మధురా ధీరా ధీర సమర్చిత. సవ్యాపసవ్య మార్గస్థ, సవ్యం అంటే కుడి, కుడి ఎడమ మార్గాల్లో ఉన్నది. అంటే మన శరీరంలో ఈడా పింగళ అయినటువంటి కుడి ఎడమ నాడుల్లో సంచరిస్తున్నటువంటి ప్రాణరూపిణి అని. మధ్యలో నాడిని సుషుమ్న అని అంటాం. సవ్య అపసవ్య
రెండు కూడా మార్గాలే. సవ్య అపసవ్య మార్గస్థ అన్నారు. సవ్యం అంటే శ్రేయో మార్గం, అపసవ్యం అంటే ప్రేయో మార్గం. శ్రేయో మార్గం అంటే శాశ్వత సుఖాన్ని కోరేది, దాన్ని శ్రేయో మార్గం అంటారు. ఇక యోగక్షేమాలు కోరుకుంటూ నెమ్మదిగా ముక్తి కాముకలు అవటం, దీన్ని అపసవ్య మార్గం అంటారు. అంటే పూజాదులన్నీ కూడా లౌకిక ప్రయోజనాలకు ఉపయోగిస్తూ ఉంటారు, దీన్ని ప్రేయో మార్గం అంటారు. ఇది అపసవ్య మార్గం. ఇంకొక రకంగా ఉత్తరాయణ దక్షిణాయన కాలంలో మరణించేవారు వారి కర్మలను అనుసరించి దేవయానం పితృయానాల్లో ప్రయాణించి ఇతర లోకాలకు చేరుకుంటారు. సవ్యకర్మలు చేసిన వారు సూర్యమండలాన్ని భేదించి సగుణ బ్రహ్మని చేరుకుంటారు. ఇక అపసవ్య మార్గం అంటే పితృలోకాదులు పొందటానికి, అంటే మీరు మంచి కర్మలు చేశారు, ఆయా కర్మల ద్వారా ఆయా లోకాలను పొందటానికి విహితమైనటువంటి కర్మలు చేశారు. ఇది సవ్య అపసవ్య మార్గాలు. ఇక ఇవి సవ్య అపసవ్యాలు. ఇక మార్గ శబ్దం మోక్ష ఇచ్చ ఉన్న వారికి సూచిస్తుంది. మార్గ శబ్దం మోక్ష ఇచ్చ ఉన్నవారిని సూచిస్తుంది. వీరు పొందేది జీవన్ముక్తి. అంటే అమ్మని ఏ విధంగా ఆరాధిస్తే ఆ విధంగా వారు పొందుతారు. అందుకనే సవ్యాపసవ్య మార్గస్థ అని అమ్మ చెప్పబడింది. శ్రీచక్ర ఆచరణలో కూడా ఆరాధనని సవ్య మార్గంలో అంటే కుడి నుంచి ఎడమ వైపుకు ప్రదక్షిణ మార్గంలో, మరొకటి అపసవ్య మార్గంలో ఎడమ నుంచి కుడికి అర్చన చేస్తారట. వీటన్నిటి మధ్య బిందు స్థానంలో అమ్మ ఉంటుంది. ఇక్కడ కూడా సవ్యాపసవ్య మార్గస్థ అని చెప్పారు. సర్వాపద్వి నివారిణి, అన్ని ఆపదలను నివారించినది. ఎవరైతే నామస్మరణ చేస్తారో వారిని ఆపదల నుంచి రక్షిస్తుంది. స్వస్థ, ఏ బాధలు లేనటువంటి స్థితిలో ఉన్నది, అంటే అచంచల సుఖమునందు ఉన్నదే అని. స్వభావ మధుర, సహజమైన మాధుర్యం ఉంది. అమ్మ లీలలు, రూపం, కారుణ్యం ఇవన్నీ కూడా మధురమైనవి. అందుకని అమ్మ సహజంగానే మాధుర్యం కలిగి ఉంది. స్వభావమధుర, స్వభావ మధుర అని విడదీస్తే స్వభా అంటే తన స్వయం ప్రకాశంతో వమ, ఈ జగత్తును అంతటినీ వమనం చేసింది. అంటే ఏంటి? వెలువరిచింది. ధుర, ఆ ప్రపంచాన్ని తాను పోషిస్తుంది. ఈ విధంగా కూడా స్వభావమధుర అని చెప్పవచ్చు. ధీర అంటే ధీరురాలు. జ్ఞానం, ఆనందం వీటి వల్ల కలిగినటువంటి ధీరత్వం కాబట్టి ధీరురాలు అని చెప్పారు. అంటే వికారాలకి లోను కాకుండా, వికారాలకు లోను చేసేటువంటి సంఘటనలు జరిగిన వాటికి లోను కాకుండా ధీరురాలుగా ఉండున్నది కాబట్టి ధీర అని చెప్పారు. ధీర సమర్చిత, ధీరులచే చక్కగా అర్చించబడుతుంది అని. వీరారాధ్య అని చెప్పుకున్నప్పుడు కూడా ఏ అర్థమైతే చెప్పుకున్నామో అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. వీరారాధ్య అన్న ధీర సమర్చిత అన్న ఒకటే. ఈ నామాన్ని ధీరాధీర సమర్చితగా, అంటే ధీర అధీర సమర్చిత అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అందరి పూజలను కూడా అమ్మ స్వీకరిస్తుంది. వాళ్ళు ధీరుల అధీరుల అని చూడదు, తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఎవరు ధీరులో వారే సమైక్య ఆరాధన చేయగలుగుతారు. అంటే ఏ విధమైనటువంటి మనోవికారం పొందిన వారు అహమిత్యేవ విభావయేత్ భవాని అనే భావంతో అర్చించేవారు ఎవరైతే ఉంటారో వారే ధీరులు. వారి ఆరాధనే సమైక్య ఆరాధన. తర్వాతి శ్లోకం. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటల. చైతన్యార్ఘ్య సమారాధ్య, చైతన్యమనే అర్ఘ్యంతో పూజింపబడేది. అమ్మవారు చైతన్యానికి భిన్నం కాదు అనే భావంతో ఇచ్చే అర్ఘ్యం అదే జ్ఞానార్ఘ్యం.
అంతర్ముఖ సమారాధ్య దగ్గర కూడా మనం చెప్పుకున్నాము. అంతరంగంలో ఆత్మస్వరూపిణిగా అమ్మను పూజించటం అని. ఈ జ్ఞానంతో ఇచ్చే అర్ఘ్యమే చైతన్యార్ఘ్యం. చైతన్య కుసుమ ప్రియ. జ్ఞాన పుష్పాలంటే అమ్మకి ఇష్టం. అంటే ఇక్కడ బహిరారాధన నుంచి సాధకుని అంతరారాధన వైపుకు తీసుకువెళ్తున్నారు. చిత్తం ప్రకల్పయేత్ పుష్పం అన్నారు. మన లోపల చేతనత్వం కలిగినటువంటి చిత్తాన్ని పుష్పంగా చేసి అమ్మకు అర్పిస్తే వాటిని ఇష్టపడుతుంది. అంతర్ముఖంగా చేసే ఆరాధనలో అంటే మానసిక ఆరాధనలో 15 పుష్పాలు మనం ఎలా అర్చించవచ్చో చెప్పారు. అమాయ ఆది భావపుష్పాలతోటి భావానికి గోచరమయ్యే వారిని అర్చించాలి అని చెప్పారు. అది అమాయం, అనహంకారం, అరాగం, అమదం, అమోహం, అదంభం, అద్వేష్యం, క్షోభ, అమాశ్చర్యం, అలోభం. ఇవి 10 పుష్పాలు. అహింస పరమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, దయా పుష్పం, క్షమా పుష్పం, జ్ఞాన పుష్పంచ పంచమం అని చెప్పబడింది. ఈ విధమైన 15 రకాల పుష్పాలతోటి మనం అమ్మని అర్చిస్తున్నాము అని. దీన్నే చేతనత్వం కలిగినటువంటి చిత్త పుష్పం అని చెప్తున్నాం. అమ్మను నామాలతో పూజిస్తున్నప్పుడు వాటి అర్థం తెలుసుకుని విచారణ చేయాలి. ఈ విచారణ మనలోని చైతన్యవంతమైనటువంటి ప్రక్రియ. ఈ విధంగా స్పృహతో చేసే ఆరాధన చైతన్యారాధన. సదోదిత, ఎల్లవేళలా ఉదయిస్తూ ఉన్నది. అంటే సూర్యమండలంలో ధ్యానం ఇక్కడ చెప్పబడింది. స్మరణ మాత్రం చేత భక్తుల హృదయాల్లో ఉదయించినది కాబట్టి సదోదిత అని చెప్పబడింది. సత్సు ఉదిత, సదోదిత అని కూడా చెప్పారు. అంటే సత్పురుషుల యందు ఉదయించినదే అని. అంటే నిత్య జాగరూకత తత్వాన్ని సదోదిత అని చెప్పబడింది. ఇక్కడ ఉదయాస్తమాలు లేవు, ఎప్పుడూ ఉన్న ఎరుకే అమ్మ. సదా తుష్ట, ఎప్పుడు తుష్టితో సంతృప్తితో ఉండినది. అంటే ఎప్పుడూ ఎరుకుతో ఉంది కాబట్టి ఆనందంతో ఉంటుంది. అంటే జ్ఞానానంద స్వరూపిణి అని అర్థం. తరుణాదిత్య పాటల, తరుణ సూర్యుని వంటి పాటల వర్ణం కలది. అంటే మధ్యాహ్న సూర్యుని వలె ఎరుపు రంగు కలయికలతో ఉన్న వర్ణం కలది తరుణాదిత్య పాటల. జయమ్మ. ఇక్కడితో 170 శ్లోకాలు పూర్తయ్యాయి.